జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు కొంచెం వినడానికి జోక్గా అనిపించినా కూడా ఇది ఒక రకంగా సీరియస్ ఇష్యూ అనమాట. న్యూస్ మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా వినాలా. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్కి చెందినటువంటి వాళ్ళు ఎంతటి డాకులో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అబ్బా, మామూలు కిలాడీలు కాదు. సరే, ఒకసారి ఈ న్యూస్ చూడండి. అసలు ఈ బంగ్లాదేశ్ జిహాదీలు ఎంత ఈజీగా మన సరిహద్దులు దాటి మన దేశంలోకి అడుగు పెడుతున్నారో ఈ సంఘటన చూస్తే, ఈ న్యూస్ విన్న తర్వాత మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మగవాళ్ళు, యువకులు మాత్రమే కాకుండా చివరకు మహిళలు కూడా సరిహద్దులు దాటి ఈజీగా భారత్లోకి వచ్చి మళ్ళీ అంతే హుందాగా, అంటే అంతే సులభంగా బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ ఇష్ట ప్రకారం అది ఎవరికి కావాలకు పోవడం. ఇక వీళ్లకు ఈ పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందనేది బహిరంగ రహస్యమే. దాంట్లో ఇంకా అనుమానాలు ఏమీ లేవు. సరే, మీకు ఒక మహిళ గురించి చెప్తా. సహానా సాదిక్. ఈవిడ బంగ్లాదేశ్కి చెందినటువంటి 32 సంవత్సరాల మహిళ అనమాట. మామూలు మిర్తి కాదు, నెక్స్ట్ లెవెల్ మిర్తిగా ఈవిడ గురించి చెప్పినాక మీకు అనిపించదు, ఓయమ్మ ఇంగారికి అంత సీన్ ఉన్నదా అన్నట్టు. బంగ్లాదేశ్లో డిగ్రీ వరకు చదివింది ఈవిడ గారు. ఇక దొంగతనాలు, చీటింగ్ చేయడంలో ఆరిదేరిపోయింది. ఎంతైనా బొంగులో చేసేవాళ్ళు కదా, ఆ మాత్రం ఉంటుంది. సరే, చీటింగ్ చేయడానికి బంగ్లాదేశ్లో ఏమన్నది నా బొంగు బొచ్చి తెప్పితే అనుకునేది ఈవిడ గారు. అందుకే ఈ సహానా సాదిక్ ఏం చేసిందంటే తన కార్యకలాపాలు నిర్వహించడానికి కలకత్తాను వేదికగా చేసుకునేదియా. ఇక ఈ సహానా సాదిక్ సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించి కలకత్తాకు చేరుకునేది. సోషల్ మీడియా ద్వారా కొంతమంది యువకులను పరిచయం చేసుకోవడం ప్రారంభించిందనమాట. చూడండి, ట్రాప్ చూడండి ఎట్టుంటుందో. కలకత్తాలో ఒక యువకునికి వల విసిరింది. ఏం వలపు వల అర్థమైందా? ఆ వలపొల విసిరి ఆయన గారిని నిఖా చేసుకునింది. నిఖా అంటే తెలుసు కదా మీకు, పెళ్ళి. 2 నెలలు కాగానే ఆ యువకుడిని డబ్బులు కావాలని చెప్పేసి బెదిరించిందంట. అయితే అందుకు ఆ యువకుడు ఒప్పుకోలా. ఎందుకు ఒప్పుకుంటాడు? ఊరికి అనవసరంగా డబ్బు. ఎందుకంటే అంత ఎంతో కొంచెం అర్థమైపోయింది 2 నెలల్లో, ఏందిరా స్వామి ఈవిడ గారు ఎట్లా బిహేవ్ చేస్తుందనేసి. అందుకని చెప్పేసి ఈవిడ గారు ఏం చేసింది, పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టింది అతని మీద. ఆ యువకుడు తనను డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస చేస్తున్నాడని చెప్పేసి బీదానగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. చూడండి, ఇది ఆడించి వచ్చింది, ఎవరిని చేసుకునింది, ఈ న్యూస్ చూడండి ఒకసారి ఎంత విచిత్రంగా ఉన్నదో. సరే, ఇక పోలీసులు పాపం ఆ యువకుడి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి జైల్లో వేసినారు. ఎందుకంటే ఈవిడ గారి యాక్షన్, నటన మారి ఉంటుంది. మహానటి మాదిరి ఎర్రదీసేసి ఉంటుంది నటన అంతా కూడా. సరే, ఇక ఈ గోలంతా భరించలేక ఆ యువకుడు ఏం చేశాడు, ఈ సహానా సాదిక్ ఎంతైతే డబ్బులు అడిగిందో అంత డబ్బును కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో. దీంతో సహానా సాదిక్కు కావాల్సినంత డబ్బు చేతికి వచ్చింది. డబ్బు చేతికి రాగానే ఏం చేసింది, ఈవిడ గారు తిరిగి మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. అయితే బాగా రుచి మరిగింది కదా, బాగా రుచి మరిగి ఈవిడ గారు మళ్ళీ ఏం చేసింది, ఈ విధంగా ఈ 4 సంవత్సరాల్లో ఈ విధంగా 6 సార్లు భారత్లోకి వచ్చి వెళ్ళిందంటయా. అలాగే 4 సార్లు పెళ్లిళ్ళు చేసుకొని 4 యువకుల మీద పోలీస్ కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేసిందంట. అయితే ఒక్కొక్క కేసు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో పెట్టడంతో ఈ సహానా సాదిక్ అయితే దొరకలా, తెలియలా. ఈ సపోజ్ చెప్తా, ఒకసారి హైదరాబాదు, ఒకసారి వైజాగ్, ఒకసారి విజయవాడ, ఒకసారి తిరుపతి, ఎట్లా తెలుస్తుంది, తెలియకపోయా. అయితే రీసెంట్గా ఈ సహానా సాదిక్ ఇంకొక యువకుడిని పెళ్లి చేసుకునేది. మళ్ళీ ఎప్పట్లాగానే 2 నెలల పాటు కాపురం చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయి ఆ యువకుడి మీద కేసు పెట్టింది. తన ప్రమేయం లేకుండా తన అశ్లీల ఫోటోలను తీసినాడని, ఆ ఫోటోలను బయట పెడతానని చెప్పేసి తన భర్త తనను బెదిరిస్తున్నాడని కలకత్తాలోని న్యూ టౌన్ ఏరియా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందియా. చూడండి ఎంత దారుణమో, ఏమి మాయలేడో చూడండి. అయితే ఈ సహానా సాదిక్ మొదట పెళ్ళప్పుడు ఫస్ట్ టైం ఎవరినైతే చీట్ చేసిందో ఆ టైంలో కేసు పెట్టింది వచ్చేసి ఎక్కడ, బిధాన్ నగర్ పోలీస్ స్టేషన్లో. అయితే ఈ బిధాన్ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ ఈ మధ్యన ఈ న్యూ టౌన్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయినాడంట. దీంతో ఈ సహానా సాదిక్ను ఆ ఎస్ఐ కనిపెట్టాడు. ఇదేందిరా, లాస్ట్ టైం కూడా ఈవిడ గారు ఇదే మరి ఏదో గృహహింస కేసు పెట్టి వచ్చింది కదా పోలీస్ స్టేషన్కు, అప్పుడు చూస్తే ఆ మనిషి వేరేగా ఉన్నాడు, చూస్తే ఈ మనిషి వేరేగా ఉన్నాడు, మళ్ళీ కేసు ఏమో ఒక రకంగానే ఉండదు ఏందని చెప్పేసి గుర్తుపట్టేశాడు. అంతే, ఇక సహానా సాదిక్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఇంకా విచారించినారనమాట. మొత్తం అంతా కూడా బండారం అంతా బయటకు వచ్చింది. తాను గత 4 సంవత్సరాల్లో 6 సార్లు ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చి వెళ్ళినానని
ఇప్పటి వరకు 4 పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు గుంజినట్లు మొత్తం అంతా కూడా బండారం అంతా బయట పెట్టేసింది. దీంతో ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి కలకత్తా పోలీసులు ఈ కిలాడీ లేడీ ఎవరు ఈ సహానా సాదిక్ పైన 5 కేసులు పెట్టి బొక్కలో వేశారంట. అంటే చూడండి, బంగ్లాదేశీలు మన దేశంలోకి రావడమే కాకుండా మన వాళ్ళని బెదిరించి డబ్బులు గుంజే స్థాయికి వచ్చారన్నమాట. అట్లుండాది పరిస్థితి. జాగ్రత్తగా ఉండాలనైనా, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇటోళ్ళు కూడా వచ్చి సింపుల్గా వచ్చి మోసం చేసిపోతా, మనల్నే బెదిరించి మన మీదనే మన స్టేషన్లోనే కేసులు పెట్టి మన దగ్గరే డబ్బులు గుంజి వెళ్ళిపోతారంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఏమంటారా? ఎక్కడైనా కూడా వీళ్ళు కనుక కనపడినారా ఈ జాతి జీవాలు ఎవరైనా కూడా, ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు కావచ్చు, ఈ మయన్మార్ నుంచి వచ్చినటువంటి ఈ రోహింగ్యా ముస్లింలు కావచ్చు, ఎక్కడైనా మన కంటపడితే ఖచ్చితంగా సరే మేము ఒకరమే పోయి పోలీస్ స్టేషన్లో చెప్తే మా మాట పట్టించుకోరు ఇనరేమో అని మీకు అనిపిస్తే హిందూ సంఘాలు ఉంటాయి, బీజేపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితో కలుపుకొని ఒక బ్యాచ్గా అంటే ఒక గ్రూప్గా వెళ్ళి పోయి కంప్లైంట్ చేయండి. నాయన వాళ్ళ మీద మాకు అనుమానాలు ఉన్నాయి, వీళ్ళ వ్యవహారాలు వీళ్ళ కథలు చూస్తూ ఉంటే మా తేడాగా కొడుతుంది అని చెప్పి మీకు దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేసింది. ఎక్కడెక్కడైతే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ మయన్మార్ వాళ్ళు కావచ్చు, ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోమని చెప్పేసి మీరు కన్నా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు పట్టుకోలేదనుకో, అది వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి 100% వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇంకోటి ఏంది, పోలీసు వాళ్ళు ఇలాంటి విషయాల్లో 100% నిజాయితీగా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా భారతీయులే కదా, ఇలాంటి వాళ్ళ వల్ల ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగినటువంటి భారతీయులాగా మనం ఇలాంటి వాళ్ళ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి అయినట్లా ప్లీజ్. జై శ్రీరామ్.